కొత్త ఆధార్ యాప్ ఆధార్కి కొత్త యాప్ వస్తుందట. ఫేషియల్ రికగ్నిషన్ క్యూఆర్ కోడ్ ఫీచర్లతో రూపకల్పన, కార్డు వెంట తీసుకెళ్లే అవసరం లేకుండా ప్రకటించిన కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్. ఇక ఇప్పటి నుంచి 7 గంటల అడిగి పోయి ఆధార్ కార్డు పట్టుకుని పోవాలి, దొరకలేదు కాదు. ఏదైనా కార్యాలయం ఏదైనా 10 కావాలంటే ఆధార్ కార్డు తోటి వాళ్ళు ఆధార్ కార్డులో మనమే ఉన్నామా లేదా అని చెప్పేసి కూడా గుర్తించుకోవడానికి ఒక యాప్ వచ్చింది. ఒకసారి చూద్దాం అది. ఇది మంచి పని చేశారు. ఇకపై ఆధార్ కార్డును ఎంట పెట్టుకొని పోవాల్సిన పని లేదు, జిరాక్స్ కాపీని పట్టుకెళ్లాల్సిన పని కూడా లేదు. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI త్వరలో కొత్త ఆధార్ యాప్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఈ యాప్ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ, QR కోడ్ వంటి ఫీచర్ల ఆధారంగా పనిచేయనుంది. ఇప్పటికే ఉన్న ఆధార్ యాప్తో పోలిస్తే రీడిజైన్ చేయబడిన ఇంటర్ఫేస్ ఇది కలిగి ఉంటుంది. ప్రస్తుతం కొత్త యాప్ బీటా టెస్టింగ్ దశలో ఉందని, త్వరలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుందని మంత్రి తెలిపారు. వెరిఫికేషన్ సమయంలో ఆధార్ యాప్తో వెరిఫికేషన్ చేసేటప్పుడు ఆధార్ యాప్తో స్కాన్ చేయడం ద్వారా సులభంగా పూర్తి చేయవచ్చు. ప్రస్తుతం UPI లాంటి చెల్లింపులు QR కోడ్ను స్కాన్ చేస్తున్న తరహాలోనే ఇది కూడా ఉంటుంది. దీనివల్ల అత్యంత సురక్షితంగా సులభంగా ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుందని మంత్రి సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ పేర్కొన్నారు. కొత్త యాప్ అందుబాటులోకి వచ్చిన తర్వాత నుంచి రాగానే ప్రజలు తమ మొబైల్ను ఓపెన్ చేసి మొబైల్ నుంచి ఆధార్ను షేర్ చేసుకోవచ్చని వెల్లడించారు. ఇది అన్ని చోట్ల అన్ని పనులకు ఉపయోగించవచ్చని, చేతిలో ఆధార్ కార్డు పట్టుకెళ్లాల్సిన పని ఉండదని మంత్రి స్పష్టం చేశారు. ఎందుకంటే ప్రతి ఇంటికి ఆధార్ కార్డు లేని వ్యక్తుల కుటుంబాలను కూడా సెల్ ఫోన్లు ఇవ్వాలి. అట్లా సెల్ ఫోన్లో విప్లవం వచ్చింది కాబట్టి త్వరలో ఈ ఆధార్ కార్డుకి కొత్త యాప్ రాబోతుంది ఫేషియల్ రికగ్నిషన్ తోటి.